ఓం నమో వెంకటేశాయ. జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు మనం తెలుసుకోబోయేది దేవాలయంకి వెళ్ళే ముందు కాలు ఎందుకు కడుక్కోవాలి, అలాగే గుడిలో దర్శనమయ్యాక ఎందుకు కూర్చోవాలి అనే ధర్మ సందేహంపై ఇప్పుడు మనం నివృత్తి చేసుకుందాం. గుడికి బయలుదేరామంటే స్నానం చేసే బయలుదేరుతాము. అయినా గుడి బయట పంపు వద్ద కాలు కడుక్కొని వెళ్తాము. దానికి కారణం స్నానం అయ్యాక బయలుదేరే ముందు చెప్పులు ధరిస్తాం కావున. ముందుగా గుడి బయట పాదరక్షలను వదిలి పంచభూతాల్లో ఒకటైన భూమిపై నిలబడి పంచభూతాలకి అధిపతి అయిన నీ వద్దకు వస్తున్నామని మననం చేసుకుంటూ అపాదమస్తకము పరిశుభ్రం చేసుకోవడానికి తొలుత 2 కాళ్ళు వెనుక ముందు తడిచేలా కడుక్కుంటాము. దాని తర్వాత గుడిలో దర్శనమయ్యాక ఎందుకు కూర్చోవాలి, గుడి ప్రశాంతతకు మారుపేరు. దేవుని దర్శించగానే మనలో కోపము, హము, ఆవేశము, స్వార్థ చింత ఆ కొంతసేపు దూరం అవుతాయి. వెనువెంటనే జనారణ్యంలోకి వెళితే మళ్ళీ మన మనసు మనల్ని యథావిధిగా నడిపిస్తుంది. అది ఎలాగూ తప్పదు. కాబట్టి దర్శనం అవ్వగానే కొంతసేపు ప్రశాంతమైన మనసుతో కూర్చుంటే ఆ దేవాలయంలో చేసిన యజ్ఞ యాగాది పుణ్య ఫలాల వల్ల మనసు మాలిన్యం కలగటం ప్రారంభిస్తుంది. అలా కొంతైనా ఆరోగ్యకరమైన ఆహ్లాదకరమైన సమయాన్ని గడపగలుగుతాము. ఓం నమో వెంకటేశాయ. జై శ్రీమన్నారాయణ.